నమస్తే టీచర్స్ కపుల్ టాక్ ఛానల్. మన డివిజన్ లక్ష్మణ్ ప్రజలందరికీ ఏకాంబరం. నమస్కారం. విజయవాడలో గత 30 సంవత్సరాల తర్వాత మా అతి మాట భారీ విని వర్షాలు దయచేసి ఇళ్ళ నుంచి బయటికి రావాలి. కురిసినాయి. ఇంకా ఈ వాగు పెరిగే అస్నా అవకాశం సైక్లోన్ ఉంది. ఎఫెక్ట్ వల్ల ఇంకా తీవ్ర 4-5 ప్రభావం అడుగుల విజయవాడ పెరుగుతుంది. నగరం మీద ఎవరు ఉంది. ఇళ్ళలో ఉండొద్దు. దయచేసి బుడమేరు సహకరించండి. వంతెన బయట భోజనాలు, షెల్టర్ అన్ని బుడమేరు ఏర్పాటు కాలువ చేశాం. అందరూ కూడా దయచేసి గండిపడిపోయి సహకరించి వరద అందరూ నీరు బయటికి విజయవాడ రావాలి. సిటీలోకి ప్లీజ్ ప్రవేశించి దయచేసి అర్థం చేసుకోండి. బుడమేరు వెనుదిరిగి ప్రవహించడం వలన ఖమ్మం జిల్లా కాలనీలోకి కవరాజ్ నగర్ కాలనీలోకి నీళ్లు రోడ్ నెంబర్ ప్రవేశించి 13, 14, ప్రజలు 15 లో అష్టకష్టాలు పరిస్థితి. పడుతూ ఉన్నారు. ఇక్కడ సుమారు 6 శుక్రవారం అడుగుల నీళ్లు పైన రాత్రి నుంచి ఆ బజార్లో శనివారం రాత్రి ప్రవేశిస్తున్నాయి. లోపల కావున ఇక్కడ స్థానిక సుమారు కార్పొరేటర్ 127 తెలియజేసేది మిల్లీమీటర్ల ఏంటంటే పైగా వర్షం పడి జేసీబీలతో ప్రజల్ని బయటకు ఎన్నడూ తరలించాలని లేని ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి బీభత్సాన్ని సహకరించండి. సృష్టించింది విజయవాడ నగరంలో. ఇళ్ల ముందు ప్రజలు కార్లు పార్క్ అష్టకష్టాలు చేసిన కార్లు పడుతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నాయి. పలు కాలనీలు సహకరించండి. విద్యాధరపురం, చిట్టినగరు, వన్ టౌన్, ఏలూరు రోడ్డు, అమ్మ జాగ్రత్త. కాయికాపురం, ఏ బాబు సింగనగర్, జాగ్రత్త. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చిన్న బాబు వంటి వాటర్ ఎక్కువ పలు వస్తున్నాయి. ప్రాంతాలు వరద శివగారు. నీటిలో పీకల లోతు తోటకూర శివగారు, జాగ్రత్త. వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. గేట్ పట్టుకో. ప్రజలు రైట్ రైట్ రైట్. మంచినీళ్ళు లేక ఓకే. తినడానికి తిండి లేక అమ్మమ్మ, అష్ట కష్టాలు నువ్వు పడుతూ ఆగమ్మా. ఉన్నారు. నారా చంద్రబాబు ఒకళ్ళు నాయుడు ఉన్నారు, గారు ఒకళ్ళు ఉండాలి, ఆగమ్మా. ఆగమేఘాల మీద బోట్లు వరద పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ప్రజలకు మనోధైర్యాన్ని కలిగిస్తూ వాళ్ళకు అవసరమైన నీళ్లు బాగా నడుతున్నాయి. క్యాండిల్స్ ని, శివగారు జాగ్రత్త. టార్చ్ లైట్స్ ని వెంటనే సమకూర్చాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా 1,00,000 మందికి సమకూర్చే విధంగా భోజన వసతులు కల్పించడానికి ఆదేశాలు ఇచ్చారు. విజయవాడలో ఎక్కడ ఉన్నా సరే వాటర్ బాటిల్ని కొని ప్రజలకు అందించాలని సూచన చేశారు అధికారులకి. అస్నా సైక్లోన్ బంగాళాఖాతంలో భూకంపాన్ని సృష్టించింది. దీని వలన విజయవాడ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విజయవాడ నగరం మీద 14లో ఉన్న పరిస్థితి ఇది. బీభత్సంగా వర్షం పడింది. మునుపెను లేని విధంగా వర్షం కురిసింది. బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగా దుర్గాదేవి ముక్కు పుడకని కృష్ణమ్మ అందుకుంటుందేమో అన్న విధంగా సతీష్ అన్న వర్షం జాగ్రత్త. కూర్చుంది. ప్రజల్లో ఆ చర్చ కనబట్టుకున్న మళ్ళా మొదలైంది. ఉన్నాలో ఎత్తొచ్చు. సో బ్రహ్మంగారి కార్యజ్ఞానం నిజమవుతుందన్న ఊహ ప్రజల్లో ఈ వర్ష బీభత్సం వలన మొదలైంది. అంతేకాకుండా కృష్ణా నదికి పులిచింతల ప్రాజెక్టు నుంచి వచ్చిన వరద నీరు వల్ల కృష్ణా నది పూర్తిగా నిండు కుండలా నిండిపోయి ఉంది. ఆ వరద నీరు పలు కాలనీల్లోనికి చొచ్చుకు వచ్చి కాలనీలన్నీ జలమయమయ్యాయి. జలప్రళయం తలపించినట్లుగా విజయవాడ సిటీ మొత్తం కూడా నీటిలో అష్టదిగ్బంధమైపోయింది. దైనందిన చర్యలకు ఆటంకం కలగడం వలన ప్రజలు అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. చిన్నారులకి సరైన ఆహారం అందించలేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. శనివారము మరియు సోమవారం కూడా పాఠశాలకు పూర్తిగా సెలవు దినాలుగా ప్రకటించారు. సహాయక చర్యల్లో భాగంగా ప్రజల్ని అప్రమత్తం చేసి వారికి అవసరమైన వసతులు వెంటనే కల్పించాలని ఆదేశాలు అధికారులకి అందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అలానే ప్రజలందరికీ కూడా సూచన చేయడం జరిగింది. వరద ప్రభావ ప్రాంతాల్లోనికి ప్రజలు ఎవరూ కూడా అత్యవసరమైతే తప్పితే రాకుండా వారి దైనందిన కార్యక్రమాలన్నిటి కూడా జాగ్రత్తగా ముగించుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. పలు కాలనీల్లోనికి బోట్లను రప్పించి ట్రాక్టర్లు, తాళ్లు ద్వారా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడానికి చర్యలు చేపడుతూ ఉన్నారు. ఎన్డీఎఫ్ వాళ్ళు, నేవీ సిబ్బంది, అలానే ప్రభుత్వ అధికారులు కూడా శక్తి వంచన మేరకు ప్రజలను రక్షించడానికి, వాళ్ళ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపట్టే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడి మొగల్రాజుపురంలో 4 ప్రాణాలు కోల్పోయారు. వారికి అవసరమైన జీవనోపాధిని కల్పించడానికి ప్రభుత్వం తరపు నుంచి ఒక్కొక్కరికి 5 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అలానే దుర్గమ్మ ఘాట్ రోడ్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. పలు ప్రాంతాల్లో వరద నీరు చేరడం వల్ల ప్రజలు బయటికి రాలేక ఇంట్లో వరద నీరు ప్రవేశించడం వలన ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా వరదలో తడిసిపోయి పూర్తిగా సర్వం కోల్పోయి తగు ఇబ్బంది పడుతూ ఉన్నారు.
జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వరద ప్రభావ ప్రాంతాల్లో పరిశీలించి వారికి అవసరమైన ఆహార వసతులని స్వయంగా వాళ్ళు కల్పించడం జరుగుతూ ఉంది. అలానే పలు స్వచ్ఛంద సంస్థలు వరద ప్రభావ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకి అవసరమైన వాటర్ బాటిల్స్ని, ఆహార పొట్లాలని సరఫరా చేయడం జరుగుతూ ఉంది. పలు కాలనీల్లో మంచినీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. విద్యుత్ అసౌకర్యంగా ఉంది. చంద్రబాబు నాయుడు అన్ని కాలనీలను పరిశీలించి ప్రజలకు సరిగ్గా సూచనలు, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ద్వారా కొంత పరిస్థితులు మెరుగుపడే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పట్లో విజయవాడ కోలుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కలెక్టర్ డాక్టర్ సుజనా గారి పర్యవేక్షణలో చంద్రబాబు నాయుడు గారు, లోకల్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారు వరద బాధితులను పరామర్శించి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరచడానికి తమ వంతు కృషి చేస్తూ ఉన్నారు. మునిపెన్నడూ లేని విధంగా విజయవాడలో భీకర వర్షంతో జలప్రళయం సృష్టించింది. ఈ విధంగా విజయవాడ నగరము నీటి జలగండంలో చిక్కుకుపోయి ప్రజలు కాకావికలమైపోయి ఉన్నారు. ప్రజల ఇబ్బందులను చూసి స్వచ్ఛంద సంస్థలు చెలించిపోయి వరద బాధితులకు అవసరమైన ఆహార పొట్లాల్ని స్వయంగా తయారు చేసి వాళ్ళు సరఫరా చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అలానే పలు కూడళ్ళు నడుము లోతు నీటిలో నిండిపోయి ఉన్నాయి. డ్రైనేజీలు పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. కలెక్టర్ల సూచన మేరకు పాఠశాలలకు సెలవులు ప్రకటించి సహాయ చర్యలు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రజలెవరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ కూడా అవసరం లేకుండా బయటికి రావద్దని పలు సూచనలు చేస్తూ వాళ్ళకు అవసరమైన పప్పు, ఉప్పు వంటివి సమకూర్చే పనులు అధికారులు నిమగ్నమై ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత పడిన వరద పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారు అమిత్ షాకి వివరించడం జరిగింది. వరద నుండి ప్రజలను ఆదుకోవాల్సిందిగా అభ్యర్థించడం జరిగింది. ఈ విధంగా విజయవాడ నగరంలో ప్రళయాన్ని తలపించిన విధంగా ప్రమాదంలో విజయవాడ నగరం ఉండిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పిస్తూ ఉండండి. చూస్తూనే ఉండండి మీ టీచర్స్ కపుల్ డాక్ ఛానల్. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకి. ప్లీజ్ like and share to my channel to others. Thank you one and all. Thank you so much.